సార్ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినటువంటి ఫలితాలని చూసాము. అక్కడ బీజేపీ పర్ఫార్మెన్స్ చూసాము. అయితే ఈ 5 రాష్ట్రాలలో బీజేపీ పరిస్థితి ఏంటి సార్ వాస్తవంగా చూస్తే? ఎస్ అండి, ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. కానీ బయటికి ఏం కనిపిస్తుందంటే బీజేపీ విన్, 5 రాష్ట్రాల్లో కూడా బీజేపీ విన్ అయిపోయినట్టు పెద్ద ప్రచారంగా జరుగుతూ ఉంటుంది. మరి కాంగ్రెస్ ఏమైంది, మిగిలిన పార్టీలు ఏమైనాయి, అసలు వాస్తవానికి 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పరిస్థితి ఏంటి అంటే ఏ పార్టీ ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ లాభాన్ని పొందింది 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత అనేది మనం చాలా జాగ్రత్తగా, నిష్పాక్షపాతంగా, ఇంపార్షియల్గా అనాలిసిస్ చేయవలసి ఉంది. వెస్ట్ బెంగాల్లో క్లియర్ కట్ విన్ బీజేపీది. కానీ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు మమతా బెనర్జీ, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఏమంటుంది, ఇక్కడ ఓట్ బ్యాంక్ ఫ్రాడ్ చేశారు, ఈవీఎంలు, కేంద్ర బలగాలు ఇవన్నీ ఉపయోగించి సిర్రు ఉపయోగించి నన్ను ఓడించారు, అంతేగాని నేను ఓటమి చెందలేదని ఆవిడ చెప్తుంది. కాబట్టి దాన్ని తట్టుకోగలగాలి బీజేపీ, లేదా మమతా బెనర్జీకి ఎప్పుడుగైనా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఇండియా అంతా తిరుగుతాను, ఇండియా గ్రూప్ను బలహీనం చేస్తా, కాంగ్రెస్తో పాటు అందరితో పాటు వెళ్తాననేది యూనిటీ క్రియేట్ చేస్తుంది. కాబట్టి మరి బీజేపీకి నష్టం జరిగిందా, లాభం జరిగిందా? పవర్ వచ్చి లాభం జరిగింది, కానీ మరి మమతా బెనర్జీని తట్టుకోవాలి, అక్కడ మరి బీజేపీకి నష్టమా లాభమా అనేది గమనించాలి. తర్వాత అస్సాంలో ఉన్న అధికారాన్ని అది నిలబెట్టుకోవడం కూడా ఎక్కువ యాంటీ ఇన్కంబెన్సీ ఉండాలి. కాంగ్రెస్ అపోజిషన్లో ఉంది, కాంగ్రెస్ ఓట్ షేర్ను ఎక్కువ అలాగే ఉంచుకోగలిగింది. మరి అక్కడ బీజేపీకి ఎంత లాభం, అంతకు ముందున్న లాభం ఎంత ఉందో కాంగ్రెస్ కూడా అంతే లాభం ఉంది. వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్కి ఏదో అలా కొంచెం వచ్చి ఉంది, అక్కడ ఏమీ లేదు. తర్వాత ఇక్కడ కిందకు వద్దాం, తమిళనాడు. ఇప్పుడు తమిళనాడులో బీజేపీకి బిగ్ లాస్, అన్నామలైని ఉంచకపోవడం బిగ్ లాస్ అనేది అర్థమైంది. తర్వాత ఏఐడిఎంకేతో కలవడమే అతిపెద్ద లాస్, అక్కడ వ్యూహం దెబ్బతింది. కాబట్టి బీజేపీకి ఒక సీటు, సింగిల్ డిజిట్ ఓట్ బ్యాంకు. కాబట్టి తమిళనాడు ఎలక్షన్లో పోలిస్తే కాంగ్రెస్కి ఎక్కువ లాభం వచ్చింది, 5 సీట్లు రావడం, ఓట్ బ్యాంక్ రావడం, ఇటు డిఎంకే తోటైనా దీంతోనైనా అధికారం పంచుకునేటట్టు ఉండడం, ఇది అత్యధిక లాభం. ఇప్పుడు టీవీకే తోటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయిందంటే తిరుగులేని కాషాయ జెండా బదులు బీజేపీ బదులు కాంగ్రెస్ జెండా వచ్చేసినట్టు అనమాట. కాబట్టి తమిళనాడులో మాత్రం కాంగ్రెస్కే లాభం. తర్వాత కేరళలో పూర్తిగా అధికారంలోకి వచ్చింది. తర్వాత పాండిచేరిలో కూడా చాలా ప్రెజెన్స్ ఉంచుకుంది. కాబట్టి ఇటు బీజేపీకి కాంగ్రెస్కి ఎక్కువకి ఎవరికి లాభం చెందింది అంటే కాంగ్రెస్కి 50%, బీజేపీకి 50% అండి. ఏది ఎక్కువ నష్టపోలే. ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ కొత్త స్టేట్ని ఒకటి తెచ్చుకుంది. సౌత్ ఇండియాలో బీజేపీకి అడ్డుకట్ట వేసింది కాంగ్రెస్ అనే విధంగా అక్కడ ఉంది. కాబట్టి సౌత్ ఇండియాలో ఇప్పుడు పాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ మోడీ షాలకి అతిపెద్ద, అంటే బీజేపీ ఏర్పడినప్పటి నుండి 1970 నుంచి అతిపెద్ద లోటు ఏంటంటే సౌత్ ఇండియాలో విస్తరించకపోవడం. ఇప్పుడు మోడీ షాలు చాలా తీవ్రంగా ప్రయత్నించారు సౌత్ ఇండియాలో బాగా వేయాల్సిందే అని, కానీ సౌత్ ఇండియాలో ఎంటర్ అవ్వలేకపోయారు. ఎక్సెప్ట్ ఆ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాన్ని పక్కన పెట్టేస్తే, ఎందుకంటే ఒక నియోజకవర్గం 10,000 15,000 ఉంటారు అక్కడ. కాబట్టి సౌత్ ఇండియాలో మోడీ షాలు ఎంటర్ అవ్వలేకపోయారు. అది కాంగ్రెస్ మిగిలిన ప్రాంతీయ పార్టీలు అడ్డుకున్నాయి. అది వైఫల్యం బీజేపీకి, అది అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. మరి భవిష్యత్తు ఇంకా వచ్చే కొత్త బీజేపీ తరానికి ఇప్పుడు మోడీ షాలు వదిలేయడమే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇంకొక 5 సంవత్సరాల తర్వాత కూడా ఇంత బీజేపీలో లీడర్షిప్లో వీళ్ళు ఉండే అవకాశం లేదు కొత్త తర్వాత, ఎందుకంటే బీజేపీ అనుకూలంగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మోడీ షాలు దీన్ని సక్సెస్ అవ్వలేకపోయారు. ఈ విషయంలో కాంగ్రెస్దే విన్ను. వెస్ట్ బెంగాల్లో గెలవడం అనేది బీజేపీ మోడీ షాల యొక్క సక్సెస్ మాత్రం అంతే. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మోడీ షాలకి ఎక్కువ వచ్చిన లాభం ఏమీ లేదు. అదేవిధంగా కాంగ్రెస్కి అయితే కొంచెం లాభం వచ్చింది అద్భుతంగా. అది కేరళలో అధికారం, తమిళనాడులో అధికారానికి వెళ్ళడం.